గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. ఓం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్, జై గురుదత్త. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభాభినందనం తెలియజేస్తూ రాముల వారి యొక్క అనుగ్రహము, హనుమంతుల వారి యొక్క అనుగ్రహము కలుగుగాక. ఈ యొక్క మాసము అనగా డిసెంబర్ మాసము మొత్తము కూడా, అంటే 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కూడా ఈ డిసెంబర్ మాసం మొత్తము మనకి మార్గశిర మాసము దాదాపుగా 21వ తేదీ వరకు కూడా ఉంటుంది. 20వ తేదీ వరకు, అమావాస్య వరకు మార్గశిర మాసం ఉంటుంది. తర్వాత పుష్యమాసం అనేటటువంటిది వస్తుంది. ఇది మొత్తము కూడా దేవత అనుగ్రహము పొందటానికి మానవాళికి మహర్షులు, యోగులు, ఋషులు ఇచ్చినటువంటి పెద్ద పండుగ యొక్క మాసమే ఈ మార్గశిర మాసము. మరి డిసెంబర్ మాసము ఇంగ్లీష్ నెలల ప్రకారము 12వ నెల అవుతుంది, మంత్ అవుతుంది, 12th మంత్. మరి ఈ యొక్క డిసెంబర్ నెలలో గ్రహాలు మనల్ని పరిపాలించేటటువంటి మన యొక్క మనస్సుని, శరీరాన్ని, బుద్ధిని కూడా, ఈ మూడింటిని కూడా సూర్యుడు, చంద్రుడు, బుధుడు, ఈ ముగ్గురు కూడా ఎక్కువగా వారి యొక్క ప్రమేయము, వారి యొక్క ప్రభావము అధికంగా ఉంటూ మనము చేసేటటువంటి ప్రతిక్రియ కూడా కర్మతో లింకు పెట్టి, మరి శని భగవానుడు, అట్లాగే సంతోషాన్ని, ఆనందాన్ని, ధనాన్ని, ఎన్నో రకాలైనటువంటి సౌఖ్యాలని ఇచ్చేటటువంటి చంద్రుడు మరియు శుక్రుడు, అలాగే ఎవరి చేత అయినా సరే మోసపోవటము, లేకపోతే మనం ఏదైనా అవసరార్థమై మోసం చేయటము, అబద్ధాలు ఆడటము, లేదా మానసికంగా చిత్త ప్రవృత్తితో అవసరం లేనటువంటి కర్మలని అవలంబించటానికి మనస్సుని, శరీరాన్ని ప్రేరేపించటము, ఇలాంటి వ్యవహారాల యందు రాహుకేతువులు, అలాగే ఆత్మకారకుడైనటువంటి సూర్యుడు, ధనకారకుడైనటువంటి గురుడు, వీళ్ళందరూ కూడా మనకి ఈ యొక్క భూమండలాన్ని వారి యొక్క కాంతి వీక్షణల చేత వీక్షిస్తూ పంచభూతాలలో లోపల ఉన్నటువంటి మన యొక్క పంచేంద్రియాలని కూడా వారు పరిపాలిస్తూ పంచభూతాల వలన కలిగేటటువంటి ఎన్నో ఆపదలని, అట్లాగే ఆపదల నుండి కూడా రక్షించే భావాలని ఆ గ్రహాలు ప్రభావితం చేస్తూ మనల్ని కాపాడుతూ, మనల్ని పరీక్షిస్తూ ఒక్కోసారి విజయాన్ని ఇస్తాయి, ఒక్కోసారి అపజయాన్ని ఇస్తాయి. మానసికంగా ఒక్కోసారి దృఢంగా ఉంటాము, మానసికంగా ఒక్కోసారి నిర్వీర్యమై ఉంటాము. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులతో మానవుని యొక్క జీవితము ఉన్నటువంటి ఆయుష్ ప్రకారము ప్రతినిత్యము కూడా ఒక సంకటంలాగానే వారు ఈదుతూ ఉంటారు ఈ సముద్రం అనేటటువంటి సంసార సాగరంలో. మరి ప్రతి మనిషికి కూడా ఏదో ఒక నక్షత్రము జన్మతః ఏదో ఒక రాశిలోనే జన్మిస్తారు. అట్లాగే ప్రాణంతో సమానమైనటువంటి ఒక లగ్నం ఉంటుంది. జాతకరీత్యా ఒక మనిషి జన్మించినప్పుడు సూర్యోదయం లగాయతు ఫలానా లగ్నము ఫలానా నక్షత్రంలో పడుతుంది. అట్లాగే చంద్రుడు ఫలానా నక్షత్రంలో ఉంటాడు. కాబట్టి ఇటు లగ్నము, లగ్నాధిపతి, ఈ యొక్క లగ్నం నుంచే మన జీవితం మొత్తము కూడా ధనము, అట్లాగే సహాయ సహకారాలు, బంధువులతో చక్కటి ఆదరణ, విద్య, సంతానము, ఆపదల నుంచి రక్షించుకోవడం, ఆపదలు కలగటము, అప్పులు, బాధలు, శత్రువులు,
అనారోగ్య బాధలు, కళ్యాణము, అన్యోన్యత లోపించటము, వ్యాపారంలో వృద్ధి కలగటము, వ్యాపారంలో డౌన్ఫాల్ అవ్వటము, అలాగే ఆకస్మికంగా వచ్చేటటువంటి విజయ పరంపరలు, లాభాలు, ఆకస్మికంగా కలిగేటటువంటి ఎన్నో ప్రమాదాలు, మృత్యు గంటికలు, అట్లాగే ఉన్నతమైనటువంటి విద్యలో సాధింపు, కొత్త కొత్త విషయాలని కనిపెట్టేటటువంటి కర్మక్రియల యందు మన యొక్క మనసు ప్రేరితం కావటము, ఉద్యోగ వ్యవస్థల్లో మనకంటూ కీర్తి ప్రతిష్టలు, ఇటు రాజకీయము, ఇటు వ్యాపారము, మన వృత్తి పరంపర, అనుకున్న ప్రతి అభీష్టము సక్సెస్ పొందుతామా లేదా ఈ గ్రహస్థితుల వలన వెనకడుగు పడుతుందా, ఇబ్బందులు పడతామా అనేటటువంటి విషయము. చివరికి మనం మన శరీరాన్ని, మనసుని, బుద్ధిని, శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని నిద్రపుచ్చేటటువంటి సమయం ఉంటుంది రాత్రి కాలము. ఆ రాత్రి కాలంలో ఆ శయన సౌఖ్యముకి సంబంధించినటువంటి శని భగవానుడు మనకి ప్రస్తుతము ఏ విధంగా ఉన్నాడు, ఏ రకమైనటువంటి చర్యలు ఈ గ్రహాలన్నీ చేస్తాయనేది మన జన్మతః ఉన్నటువంటి లగ్న ఆధారితంగా ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, అది జాతకంలో మనకి శుభయోగాలను ఇస్తున్నాయా, అశుభయోగాలను ఇస్తున్నాయా, దాన్ని బట్టి మనకి జన్మజాతకం అనేది ఇప్పుడు గోచారంలో ప్రస్ఫుటమవుతూ మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. మన జన్మజాతకంలో ఫలానా దశలు నడుస్తున్నాయి, ఫలానా అంతర్దశలు నడుస్తున్నాయి, ఈ దశాంతర దశలు మన జాతకంలో చెడుని చేస్తున్నాయి, చెడ్డ నక్షత్రాల్లో ఉన్నాయి, అవి ఇప్పుడు ప్రజెంట్ ఉచ్చులో ఉన్నాయా, నీచులో ఉన్నాయా, వక్రించి ఉన్నాయా, అస్తంగత్వం చెంది ఉన్నాయా, పాపగ్రహాలతో చూడబడుతున్నాయా, ఇన్ని రకాల లింక్స్తో మానవ జీవితం ముడిపడి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, ఎన్నో రకాలైనటువంటి సుఖాలు అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క జన్మ గోచారము అంటే వారి యొక్క నక్షత్రాలు కావచ్చు, వారి యొక్క రాశుల పరంగా కావచ్చు, ఇప్పుడు నాచే చెప్పబడేటటువంటి అంటే శాస్త్రము మనకి ఇచ్చినటువంటి ఫలానా రాశి వాళ్ళకి ఈ యొక్క భావాలలో, ఈ యొక్క రాశుల్లో, ఈ యొక్క స్థానాల్లో ఈ గ్రహాలు ఉండటం వలన ఈ రకమైనటువంటి సుఖాలు, యోగాలు కలుగుతాయి అనేటటువంటి విషయాన్ని మాత్రమే మనకి ఇచ్చారు. కాబట్టి వాటిని ఇంకొంచెం సూక్ష్మంగా అనుసరిస్తూ, అనువదిస్తూ, ఆ భగవంతుడు, అమ్మవారు, పరమేశ్వరుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని మీ అందరికీ పంచుకుంటూ, కొంతమందికి ఈ యొక్క రాశుల రీత్యా చెప్పేటప్పుడు మానసికంగా బాధ కలిగి ఎన్నో రకాలైనటువంటి కామెంట్స్ కానీ, ఎన్నో రకాలుగా గురువుల్ని అనుకోవటం కానీ చేస్తూ ఉంటారు. దయచేసి అపార్థం చేసుకోకండి. ఎవరి జన్మ జాతకం వారికి నిర్ణయిస్తుంది తప్ప మనం ఏదో ఇప్పుడు వాళ్ళకి పెళ్ళయింది, లేకపోతే వీళ్ళు రాజకీయ నాయకులకి ఈ విధంగా జరిగింది, లేకపోతే ఆ ప్రపంచం విషయంలో ఇట్లా జరిగినాయి అని చెప్పి మనం ఏదో రకరకాలవి అన్ని చూస్తూ ఉంటాం యూట్యూబ్లో, చక్కగా మాధ్యమిక ప్రసారాల్లో. ముందు మన జాతకం గురించి తెలుసుకోండి. వాళ్ళు ఆల్రెడీ కోటీశ్వరులు, అన్ని రకాల సౌఖ్యాలు పొందినటువంటి వాళ్ళు, వాళ్ళ గురించి మనం చూసే సమయం వృధా చేసుకునే కన్నా మన జీవితంలో జన్మజాతకం అనేది ఒక కీ పాయింట్ లాంటిది. మిగతాదంతా మనమే చేసుకోవాలి. మనం కష్టపడాలి, మన యొక్క మానసిక ప్రవర్తన బాగుండాలి, శరీర ధర్మం బాగుండాలి, కుటుంబంలో మనకున్నటువంటి వాళ్ళందరితో కూడా అనుసంధానంగా ఉండాలి. ఈ విధంగా చూసుకుంటూ మరి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా చూసినట్లయితే కనుక సూర్య భగవానుడు డిసెంబర్ 16 వరకు వృశ్చిక రాశిలో ఉండి తర్వాత డిసెంబర్ 16 తర్వాత ధనస్సు రాశిలోకి మారుతాడు. అప్పుడు కాస్త కొన్ని రాశుల వారికి బాగుంటుంది. అట్లాగే చంద్ర భగవానుడు డిసెంబర్ 1వ తేదీన దాదాపుగా రేవతి నక్షత్రంలో శనితో కలిసి ఉన్నాడు. కొంచెం మానసిక ఆందోళన కలుగజేస్తాడు ఈ నెలంతా కూడా. అట్లాగే కుజ భగవానుడు డిసెంబర్ 7 వరకు కూడా, డిసెంబర్ 6వ తేదీ నైట్ వరకు కూడా ఆయన యొక్క సొంత రాశిలో వృశ్చిక రాశిలో ఉండి 7వ తేదీ నుండి జనవరి 14-15వ తేదీ వరకు కూడా మిత్రక్షేత్రమైనటువంటి ధనస్సు రాశిలో తన యొక్క సంచారము సాధిస్తూ చక్కగా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కలుగజేస్తున్నాడు కొన్ని రాశుల వారికి. బుధగ్రహము దాదాపుగా డిసెంబర్ 6వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశిలో ఉంటాడు ఆయన. అంటే కొంచెం కష్టతరమైనటువంటి రాశి ఈ యొక్క బుధుడికి. ఈ యొక్క వృశ్చిక రాశి అనేది శత్రుక్షేత్రము కాబట్టి వ్యాపార పరంగా, శారీరకంగా, కొంత అనారోగ్యాల పరంగా ఎన్నో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది ప్రపంచానికి. అట్లాగే గురుడు ఆయన వక్రగతిని పొంది ఈ డిసెంబర్ 6వ తేదీ నుండి కూడా మళ్ళీ మిథున రాశిలోకి సంచారం కావిస్తారు గురు మహానుభావుడు.
అట్లాగే శుక్ర భగవానుడు ఈ నెల డిసెంబర్ 20వ తేదీ నుండి కూడా ఆయన ధనస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అప్పటి వరకు కూడా మరి వృశ్చిక రాశిలో ఉండి ఎన్నో రకాలైనటువంటి ధన నష్టాలు, ఎన్నో రకాలైనటువంటి అవమానాలు, స్త్రీ దోషాలు, పురుష దోషాలు, ఇట్లా ఎన్నో లైంగిక దోషాలు, ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో సినిమా యాక్టర్స్ కానివ్వండి, లేకపోతే కొంతమంది స్త్రీల పరంగా కానివ్వండి కొన్ని ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ నెలలో శని భగవానుడు తన యొక్క వక్రీగత స్థితి నుంచి రుజుమార్గంలోకి ప్రవేశించాడు నవంబర్ 28వ తేదీ. కాబట్టి ఈ యొక్క శని భగవానుడు దాదాపుగా ఈ నెలంతా కూడా మరి ఆ మీనరాశిలోనే చక్కగా రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. రాహువు మరి ఆ మహానుభావుడు మనకి తన యొక్క సొంత నక్షత్రంలో మారి కుంభరాశిలో ఉన్నాడు. కేతువు పూర్వఫులుని నక్షత్రంలో సింహరాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా మేషాది ద్వాదశ రాశుల్లో మరి గ్రహాలు చక్కగా అక్కడ కొన్ని నక్షత్రాల్లో పరిభ్రమిస్తూ వారు ఏ నక్షత్రాల్లో ఉన్నారో మీ జాతకంలో దశలు అంతర్దశలు ఈ యొక్క గ్రహాలయ్యి ఈ గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాధిపతులు మీ జాతకాలలో శుభులైతేనే మీకు శుభాలు అశుభాలు ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు చెప్పేటటువంటి మేషరాశి వారికి ఈ విధంగా ఈ స్థానాల్లో ఉండటం వలన జస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఈ రాశులు ఈ నక్షత్రాలు ఎన్నో లక్షల మంది ఉంటారు, కోట్ల మంది ఉంటారు. వారిలో కొంతమందికి మాత్రం జరగడానికి అవకాశం ఉంది. జస్ట్ ఇది మనకి ఉజ్జాయింపుగా తెలుసుకొని తగు జాగ్రత్తలు పడుతూ ఆ గ్రహాలకు సంబంధించినటువంటి దోషాలు పోవటానికి ఆ పూజ, ఈ హోమము, ఈ అభిషేకాలు, మానసికంగా యోగాధ్యానం చేయటం మాత్రమే తెలియజేయడం కొరకు చెప్పబడుతోంది. అట్లాగే ప్రెసెంట్ ఇప్పుడు జనవరి 14-15 వరకు కూడా ధనస్సు రాశిలో ఉన్నటువంటి కుజుడు మీనరాశిలో ఉన్నటువంటి జలరాశిలో ఉన్నటువంటి శని భగవాన్ని 4వ దృష్టితో చూస్తూ జలరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు మరి అగ్నితత్వపు రాశి అయినటువంటి ధనుస్సు రాశిలో ఉన్నటువంటి శత్రువు అయినటువంటి కుజుణ్ణి 10వ దృష్టితో చూస్తూ ఈ కుజ శనుల యొక్క ప్రభావము రాజకీయ నాయకులకి, మిలిటరీ పోలీసు ఉద్యోగాలు చేసే వాళ్ళకి, అట్లాగే విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, లేకపోతే ఎంతో మంది ఉద్యోగాదుల్లో ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకి కావచ్చు, లేకపోతే కుజ సంబంధ వృత్తులు ఎవరైతే కమ్మరి, అట్లాగే వడ్రంగి పని చేసేటటువంటి వాళ్ళు, లేకపోతే క్షౌరసాలు చేసేటటువంటి వాళ్ళు, ఇంకా ఈ డాక్టర్స్ వైద్య వృత్తిలో ఆపరేషన్స్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా కొంత కష్టకాలం కలిగేటటువంటి అవకాశం ఉంది. ప్రపంచంలో రాజకీయ నాయకులకి ప్రపంచానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు అయితే కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అగ్ని ప్రమాదాలు, అట్లాగే జల ప్రమాదాలు, గండాలు. కాబట్టి ఈ వైపరీత్యాల నుంచి ప్రపంచంలో ఉన్న సమస్త జీవరాశులు, మానవులతో పాటుగా జీవరాశులన్నీ బాగుండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా నిత్యము 108 సార్లు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటటువంటిదా ఆ యొక్క శ్లోకాన్ని చక్కగా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి ఈ మంత్రాన్ని 108 సార్లు చదివిన తర్వాత హనుమాన్ చాలీసా పారాయణ చదవండి. వీలుంటే ఈ 45 రోజులు కూడా రోజుకి ఒక సర్గన్నా సరే సుందరాకాండ పారాయణ చక్కగా చదివి అక్షతలు నెత్తి మీద వేసుకోండి. దాని ద్వారా కొంతమంది జన్మ నక్షత్రాలు రాశుల వారికి ఏదైనా సరే ఆపత్కాలము గాని గండము గాని గనక వచ్చినట్లయితే గనక, గండాలు వచ్చినా ఇబ్బందులు పడుతున్నా ఆ యొక్క హనుమంతుల వారి యొక్క అండదండలతో ఆయన మీకు ఎప్పుడూ కూడా సదా మీ వెంటే ఉండి ఆయన యొక్క రక్ష మీకు కలుగుతుందని మాత్రం గట్టిగా చెప్పగలుగుతున్నాను. అట్లాగే ఎవరైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు కానీ, అదే ఏదైనా ఒక కార్య సాధన గురించి కానీ, ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, ఇంట్లో ఏదైనా సమస్యాత్మకంగా ఉన్నప్పుడు ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం అనేటటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండండి. జై శ్రీరామ్ అనుకుంటూ ఉండండి. కాబట్టి దీనివల్ల మంచిగా ఉంటుంది. ముఖ్యంగా మార్గశిర మాసంలో ఎంతో మంది దీక్షలు చేపడుతూ ఉంటారు. వారందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ మనకి ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని గండకాలాలన్నీ తప్పించాలని ఆ హనుమంతుల వారిని రాముల వారిని అర్థిస్తూ మరి మేషాది ద్వాదశి రాశుల వారికి మీనరాశి పర్యంతం ఏ విధంగా ఈ గ్రహాలు ఉన్నాయి, వాటి వలన ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయో మనం లఘుపూర్వకంగా సూక్ష్మంగా తెలుసుకున్నాం. ఓం శ్రీమాత్రే నమః. కన్యారాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో దీనికి అధిపతి అయినటువంటి బుధుడు బుద్ధికి కారకుడు, వ్యాపారవేత్త, అఖండ జ్ఞానము అంటే వ్యాపారంలో మెలకువలు, ఒక వస్తువుని అవతల వ్యక్తులకి ఎలా అమ్మాలి, అవతల వ్యక్తుల ద్వారా ఏ విధంగా సంపాదించాలి, అట్లాగే ఉద్యోగం చేసేటటువంటి వారు కూడా చాలా తెలివిగా మాత్రమే ఉద్యోగాన్ని సాధించగలిగే లక్షణం ఉన్నటువంటి రాశి కన్యారాశి. వీళ్ళు ఎక్కువగా
మానసిక సౌఖ్యం అనేటటువంటిది కోరుకుంటూ ఉంటారు. అది దొరక్క ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లాగే ఎన్నో అనుమానాలు ఎక్కువ కన్యారాశి వారికి ఒక పట్టాన వీరికి అవమానం ఎక్కువ, పని జరుగుతుందా లేదా, లేకపోతే నేను ఇట్లా ఉండాలి, ఈ ఉద్యోగం వస్తే ఇట్లా చేసుకోవాలి, పెళ్ళి అయితే ఇట్లా ఉండాలి, ధనం వస్తే ఇట్లా ఉండాలి అనేటటువంటి ఒక రకమైనటువంటి ప్రేలాపంలో ఉంటారు కన్యారాశి వారు. మరి ఈ బుధగ్రహము దాదాపుగా ఈ వృశ్చిక రాశిలో డిసెంబరు 6వ తేదీ నుండి కూడా ఆయన ఆ రాశిలో ఉండటం ద్వారా వీరికి కొంత విక్రమము పరాక్రమము ఇప్పటిదాకా చాలా మెండుగా ఉన్నాయి కుజగ్రహ ప్రభావం వల్ల. అయితే కుజగ్రహము కూడా మారిపోతున్నాడు ఈ యొక్క కన్యారాశి వారికి, చతుర్థంలోకి వెళ్తున్నాడు. మరి బుధుడు 3లో ఉండటం ద్వారా బుద్ధి మందగిస్తుంది. ప్రయాణాల యందు కూడా వీరు కొన్ని ఆకస్మికంగా వీరు బుద్ధి తక్కువ పనులు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దాని ద్వారా ముఖ్యంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వీరు ఏదైనా ప్రయాణాలు పెట్టుకుంటే ఆ ప్రయాణాల్లో విఘ్నాలు ఆటంకాలు ఎన్నో రకాలైన అవమానాలు, వీరు సరిగ్గా పనిచేసినా పనిచేయలేదని ఉద్యోగంలో వీరికి రివార్డుల బదులు లేనిపోని సమస్యలు, వీరి మీద అపోహలు ఎక్కువ పెంచుకునే అవకాశం, బంధుమిత్రాదుల వలన కూడా ఉద్యోగంలో వీరికి కొన్ని సెగలు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే చేసే వృత్తి ఉద్యోగాల ద్వారా కూడా వీరు ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో ఒక ప్రయాణం ఒట్టిగా అటు ఇటు తిరిగి ఆరోగ్యము క్షీణించడం. అట్లాగే ధనభాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా డిసెంబర్ 20 వరకు ఈ 3వ స్థానంలో ఉండి ఒక రకంగా చెప్పాలంటే కుటుంబ పరంగా ధన సహాయము ఆకస్మికంగా అన్నదమ్ముల ద్వారా కావచ్చు, అదే అక్క చెల్లెల ద్వారా కావచ్చు, బంధువుల ద్వారా కావచ్చు ధన సహాయం వస్తుంది అనేటటువంటి ఆలోచనతో ఉంటారు. కాకపోతే అకస్మాత్తుగా అవతల వాళ్ళ ద్వారా సరైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి విలువలు కానీ ప్రోత్సాహకరమైనటువంటి సహాయ సహకారాలు లేకపోవడం ద్వారా వీరే దాన్ని తిరస్కరించడం అనేటటువంటిది కూడా జరుగుతుంది. ప్రయాణాల యందు మాత్రము కొంచెం ఆపసోపాలు పడే అవకాశం ఉంటుంది. ఇష్టమున్నా లేకపోయినా ప్రయాణం చేయాలి, చేసేటప్పుడు శారీరక ధర్మం నశించటము, అంటే ఏదో ఒక మోషన్స్ లేకపోతే జల సంబంధితమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏదో ఒకటి వీరికి కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే విద్యార్థులకి కాస్త సంకట సూచకం అనే చెప్పాలి ఈ డిసెంబర్ మాసంలో. ఎందుకంటే 4వ స్థానంలో కుజుడితో పాటుగా డిసెంబర్ 16 తర్వాత రవి కూడా వస్తున్నాడు. కాబట్టి తల్లిదండ్రుల యొక్క అనారోగ్యకరమైనటువంటి కొన్ని ఇబ్బందులు, అట్లాగే చదువులో కొన్ని విఘ్నాలు కలగటము, ప్రయాణాలు అంటే ఏదో ఒక తీర్థయాత్రలకు వెళ్ళాలనో అదే ఏదో ఒక ప్రయాణం చేయాలి, బంధువులకు సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పడి హాస్పిటల్లో ఉన్న వారి పరంగా వీరు కాలేజీలు లేకపోతే స్కూల్స్ డుమ్మా కొట్టేసి ప్రయాణాలు చేయడం ద్వారా వీరికి ఆ యొక్క చదువు మీద ఉన్నటువంటి సంస్కారము, చదువులో ఉన్నటువంటి మెలకువలు కోల్పోయే పరిస్థితి కలుగుతుంది. దానివల్ల ఎగ్జామ్స్లో మార్కులు తగ్గటము, దాని ద్వారా మీరు కొంత నిరుత్సాహాన్ని పొందేటటువంటి పరిస్థితి, దాని ద్వారా శని యొక్క దృష్టి, వీరు ఆలోచనలు మెండుగా ఉన్నప్పటికీ కూడా వీరు ఎగ్జామ్స్ బాగా రాయాలి అని బాగా చదువుతారు. ఇలాంటి ఏదో ఒక రకమైనటువంటి అవసరం లేని కొన్ని ప్రయాణాల ద్వారా తల్లి యొక్క ఆదరణ కొంత లోపించడం ద్వారా వీరికి నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా చదువులో ఆటంకాలు, ఇబ్బందులు, విఘ్నాలు కలుగుతాయి. ముఖ్యంగా భార్యాభర్తలు కుటుంబంలో భార్యాభర్తల మధ్య సరైనటువంటి వాక్చాతుర్య సంభాషణ, మాట్లాడుకునే పద్ధతిలో సరైనటువంటి స్థితిగతులు లేకపోతే ఒకరి మీద ఒకరికి అవమానాలు, లేకపోతే కొట్టుకోవటము, తిట్టుకోవటము, జుట్టు పీక్కోవటము, లేకపోతే అవతల వాళ్ళ గురించి బంధువుల గురించి ఊరినే వాళ్ళ గురించే మాట్లాడటము, తల్లి గురించి మాట్లాడటము, తండ్రి గురించి మాట్లాడటము, ఇవన్నీ వదిలిపెట్టేస్తేనే వీరికి భార్యాభర్తలు బాగుంటారు. లేకపోతే శని యొక్క వేధ వీరిని ధనపరంగా, లేకపోతే ఆ ప్రయాణాల్లో ఏకాగ్రత లోపించటము, లేకపోతే ఏదైనా అప్పులు తీర్చాలి అనుకుంటే వ్యాపారంలో మరి లేకపోతే వృత్తిలో కానీ ఏదైనా ప్రమోషన్స్ వస్తే తొందరగా తెచ్చుకోవచ్చు కదా, అవన్నీ కూడా దూరమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్క రాహుగ్రహము అనుకూలంగా ఉంది వీరికి. డిసెంబర్ 16 వరకు సూర్యుడు బాగానే ఉన్నాడు, తర్వాత మాత్రమే సమస్యలు. ఏదేమైనప్పటికీ ధనపరంగా సహాయ సహకారాలు అందుతాయి, బంధువుల నుంచి విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశము కలుగుతుంది. ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు కలగడానికి అవకాశం ఉంది. అట్లాగే ఎవరైనా సరే భూములు
లేకపోతే గృహములు ఇలాంటివి కొనే సందర్భంలో కొంచెం ఆచితూచి అడుగు వేయండి. దస్తావేజుల మీద కానీ బాండింగ్ మీద కానీ సంతకాలు చేసేటప్పుడు దానికి ముందుగానే బార్గింగ్ చేసుకోవటము, దానికి తగ్గట్టుగా సరైనటువంటి నాలెడ్జ్ ఒక లాయర్ని సంప్రదించడము కొనే ముందు అమ్మే ముందు. ఇది న్యాయమా అన్యాయమా, ఈ రేట్ అనేటటువంటిది మనం కరెక్టే కొంటున్నామా లేదా అనేది ఈ భూములు గృహాలు కొనేవాళ్ళు జాగ్రత్తగా కొనుక్కోవడం మంచిది. అట్లాగే కొన్ని మోసాలు జరగడానికి అవకాశం ఉంది. 6వ స్థానంలో ఉన్నటువంటి రాహువు మరి గురువుని చూడడం వల్ల గురుచండాలత్వ దోషము. కాబట్టి మీరు చేసేటటువంటి రియల్ ఎస్టేట్స్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులు, బ్రోకర్స్ కావచ్చు, లేకపోతే చదువు విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు, ప్రొఫెసర్లు, లేకపోతే దానికి సంబంధించినటువంటి టీచర్స్, వీరిని కూడా మోసపూరితమైనటువంటి చర్యలతో మోసం చేసే అవకాశం ఇవన్నీ కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమంతరకు విద్యార్థులైతే కనుక సూర్య భగవానుడికి సంబంధించినటువంటి స్తోత్రం ఏదో ఒకటి చదవండి, లేదా ఓం సం సూర్యాయ నమః, లేదా ముఖ్యంగా భార్యాభర్తలు, లేకపోతే గృహపరమైనటువంటి సమస్యలు, ఉద్యోగపరమైనటువంటి సమస్యలు, ఉన్నతమైనటువంటి విద్యని అభ్యసించాలి అని విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి కొంచెం ఎదురు చుక్కలు కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు సాధ్యమైనంత వరకు హనుమాన్ చాలీసాని కానీ, హనుమంతుడి యొక్క వ్రతాన్ని కానీ చేపట్టండి, దీక్షను చేపట్టండి. హనుమంతుడి యొక్క నామస్మరణ మీకు పరమ ఔషధంగా భావించండి. అట్లాగే 12లో ఉన్నటువంటి కేతువు వలన ఈ కన్యా రాశి వారికి ప్రతి విషయంలో ఏదో ఒక రకమైనటువంటి నిరుత్సాహము, నిస్పృహ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. పిల్లల యందు కూడా కొంత వీరు నిబద్ధత లేకపోవటము, పిల్లల్ని సరిగ్గా చూసుకోకపోవటం వల్ల కూడా వీరి మీద పిల్లలకి వీరికి మధ్య కూడా కొంత అవినాభావన సంబంధ విషయాలలో కానీ కొంత తర్కం అంటే ఆ వాదన ప్రతివాదన కలిగి గృహంలో సౌఖ్యం లోపించే పరిస్థితి కలుగుతుంది. కాబట్టి కొంచెం వ్యాపారం ప్రారంభించే సమయంలో ఈ కన్యా రాశి వారు కొంత ఆదాయపరంగా బాగానే ఉండొచ్చు, బుద్ధి సంస్కారం ఉంటుంది. కాబట్టి కొన్ని గ్రహాలు శని, గురుడు, కుజుడు వీరి యొక్క ట్రయాంగిల్ దృష్టి అనేటటువంటిది కొంచెం ఆలోచించి జ్ఞానంతో కూడినటువంటి వ్యాపార వ్యవస్థ, జిజ్ఞాస ఉండాలి, ఆలోచన శక్తి ఉండాలి, సరైన ప్రణాళిక ఉండాలి, ఆలస్యమైన పర్ఫెక్ట్ టైంలో ప్రారంభం చేయాలి. ఇవన్నీ కూడా అనుకూలంగా ఉండాలంటే మీరు హనుమంతుడి హోమం చేసుకొని ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు చేసుకోండి, శుభం జరుగుతుంది. ఓం శ్రీ హనుమతే నమో నమః. ఓం శ్రీ హనుమతే నమో నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ముఖ్యంగా ధనుస్సు రాశిలోకి డిసెంబర్ 7వ తేదీన కుజగ్రహము రావటము, అట్లాగే శనిగ్రహము నవంబర్ 28వ తేదీన రుజుమార్గ సంచారము. అంటే శని 10వ దృష్టితో కుజగ్రహాన్ని, కుజుడు 4వ దృష్టితో శనిగ్రహాన్ని, ఈ ఇరువురి యొక్క దృష్టి పరంపర. ఈయనేమో జలరాశిలో, ఈయనేమో అగ్నిరాశిలో అగ్నితత్వ గ్రహము, స్లో గ్రహము, ఈయన ఫాస్టెస్ట్ గ్రహము. నిర్ణయాలు చాలా ఫాస్ట్గా ఉంటాయి. అంటే దృష్టి వలన ముఖ్యంగా విదేశాలలో నివసించేటటువంటి వారికి, ముఖ్యంగా విదేశాలలో చదువుకునే వాళ్ళు, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, లేకపోతే ముఖ్యంగా కొంతమంది జాతకవశాత్తు ఈ శనిగ్రహ నక్షత్ర జాతకులు, ఉత్తరాభాద్ర నక్షత్రము, పుష్యమి నక్షత్రము, అనురాధ నక్షత్రము, అట్లాగే కుజ నక్షత్రాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, చాలా హై పవర్ యాక్టివిటీతో ఉన్నవాళ్ళు. మృగశిర నక్షత్రము, చిత్తా నక్షత్రము, అట్లాగే ధనిష్ట నక్షత్రము, ఈ నక్షత్ర జాతకులు, అట్లాగే మేషము, కుంభము, మీనము ఏలినాడి శని ప్రభావంలో బాగా ఉన్న, అంటే నలిగిపోతున్నటువంటి వాళ్ళు, అది ఏ రకంగానైనా సరే వాళ్ళు పడేటటువంటి బాధలు, క్షోభలు అంతా ఇంత వాళ్ళు కావచ్చు. అష్టమ శని సింహరాశి వాళ్ళు ఒక రకంగా మృత్యువుని దగ్గరగా చూస్తున్నట్టు. అంటే మృత్యు అంటే ఒక మరణమనే కాదండి, మృత్యు సంబంధిత దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా దగ్గరగా భూతత్వంలో చూస్తున్నటువంటి సింహరాశి వాళ్ళు. అట్లాగే అర్ధాష్టమ శని ధనస్సు రాశి, వీళ్ళు ముఖ్యంగా కూడా కన్యా రాశి వారు, అట్లాగే కర్కాటక రాశి వారు, కర్కాటక రాశి కాదు, కన్యా రాశి వారు, వీరికి ఏంటంటే కుజగ్రహము, శనిగ్రహము యొక్క బాధలు వర్ణాతీతం. ఇప్పుడు గనక ఈ జనవరి 15 వరకు కూడా వీరి యొక్క దృష్టి దోషము ప్రపంచానికి దోషప్రదము. ప్రపంచంలో ఉన్నటువంటి మన భారతీయులు కావచ్చు, వారికి సంబంధించినటువంటి నక్షత్రాలు, ఈ యొక్క ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శని అనుభవించే వాళ్ళ కోసము కుజగ్రహ దోషము. అంటే ఈ యొక్క గ్రహాల యొక్క దృష్టి మనము చెప్పటానికి వర్ణాతీతము. అగ్ని దోషాలు కావచ్చు, లేకపోతే
జలగండాలు కావచ్చు, ఏదో రకమైనటువంటి ఆర్థిక పరంగా, ఉద్యోగ పరంగా, వివాహ పరంగా, ముఖ్యంగా ప్రమాదాలు, ఆ ప్రమాదాల పరంగా మనల్ని మనం రక్షించుకోవడానికి ఈ 2 గ్రహాలకి కూడా అధిష్టాన దేవత ఒక్క హనుమంతుల వారు. కాబట్టి ఈ హనుమంతుల వారి యొక్క ప్రీతిగా ఈ దోషాలు అనుభవించేటటువంటి రాసుల వారికి, ముఖ్యంగా నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో హైదరాబాదులో నేను ప్రత్యేకించి మన్యు సూక్త జప పారాయణ దాదాపుగా ఒక 8 రోజులు చేస్తున్నాను. అంటే శనివారం రోజున ప్రారంభం చేసి ఈ నెల డిసెంబరు 13వ తేదీన ప్రారంభం చేసి డిసెంబరు 19వ తేదీ వరకు కూడా చేసి 20వ తేదీన శనివారం అమావాస్య సూర్యోదయానికి ఉంది కాబట్టి అటు ఇటుగా ఆ యొక్క శనివారం రోజున 8వ రోజు స్వామివారికి హనుమత్ హోమం చేస్తున్నాను. అంటే మన్య సూక్తంతో హోమము, పాశుపత హోమము. అంటే కోర్టు కేసుల వలన కావచ్చు, లేకపోతే మృత్యు దోషాలు పడుతున్న వాళ్ళు, ఏలినాడి శని దోషాలు నివృత్తి జరగటానికి అది 8 రోజులు శనిగ్రహ జపము చేస్తూ ఆ యొక్క మన్య సూక్త జపాన్ని కూడా ఆచరిస్తూ పరమేశ్వరుడికి అభిషేకం చేస్తూ చివరిలో హోమము, హనుమత్ హోమం చేయడానికి అమావాస్య రోజున ఈ నెల 20వ తేదీన శనివారం రోజున అమావాస్య చేయటానికి నిశ్చయించుకున్నాను. కాబట్టి తప్పకుండా ఎవరైనా ఈ యొక్క బాధలు, ఈతి బాధలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడున్నా సరే వారి యొక్క గోత్రనామాదులతో నా యొక్క పర్యవేక్షణతో నా చేత చేయబడుతూ మీకు చివరికి చేసినటువంటి ఆ ప్రసాదాన్ని మీకు అందజేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నమ్మకంగా ఎవరైనా చేయించుకోదలుచుకుంటే వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ నాకు ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. మీరు చేయగలిగినటువంటి సహాయ సహకారాలు చేసి ఆ యొక్క కార్యక్రమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం చేసుకోండి. ఆ హనుమంతుడి వారి యొక్క అనుగ్రహం మనందరం కూడా పొంది మనకున్నటువంటి ఎన్నో బాధల నుంచి విముక్తి కలిగించడానికి ఇది ఒక దివ్యమైనటువంటి మార్గంగా నేను భావిస్తున్నాను. మీరు కూడా భావించి చక్కగా పార్టిసిపేట్ చేసే అవకాశం తీసుకోండి. ఆ యొక్క కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఉన్నవాళ్ళు డైరెక్ట్గా కూడా రావచ్చు, దూరంగా ఉన్నవాళ్ళు వీడియో ద్వారా అయినా సరే నేను పంపిస్తాను. ఆ ప్రసాద భాగ్యము, ఆ యొక్క ఏదైతే ఆ జపతీర్థము జపానికి చేసినటువంటి ఆ 8 రోజులకు సంబంధించినటువంటి ఒక మాలాధారణ నేను మీకు అందజేస్తాను. కాబట్టి ఈ యొక్క అవకాశ భాగ్యాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఆ హనుమంతుల వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఓం హనుమతే నమో నమః.